అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీని ప్రశంసిస్తూనే భారత్పై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికాపై అధిక సుంకాలు విధించి భారత్ ఏళ్ల తరబడి లబ్ధి పొందుతుందంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. భారత్ అమెరికా మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత సంబంధాల గురించి ఆయన వైట్ హౌస్ లో ప్రస్తావించారు. ప్రధాని మోదీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన గొప్ప స్నేహితుడని ట్రంప్ అన్నారు. తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. అయితే భారత్తో వాణిజ్య చర్చలకు సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ సుంకాల విధానంపై ఆయన విమర్శలు చేశారు. ఏళ్ల తరబడి అమెరికా నుంచి భారత్ చాలా లబ్ధి పొందిందని, మాపై వారు భారీగా సుంకాలు విధించారంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ప్రస్తుతం భారత్ నుంచి మేం భారీగా లాభాలు పొందుతున్నామని వ్యాఖ్యానించారు ట్రంప్. భారత్ అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నటువంటి తెలిపారు. అలాగే వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య 4 రోజుల పాటు సాగిన చర్చలు ముగిశాయి. ఇక ఈ క్రమంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. ఒప్పందానికి సంబంధించినటువంటి చర్చలు సహకార స్ఫూర్తి ఆచరణాత్మకంగా ముగిశాయని వాణిజ్య శాఖ తెలియజేసింది.